వైఎస్ జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. జగన్ లో రోజురోజుకి పైశాచికత్వం పెరుగుతోందని మంత్రి అన్నారు. మహానాడు విజయవంతాన్ని చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. తన పార్టీలో నాయకులతో తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారని మంత్రి ఆగ్రహించారు. క్రిమినల్ మైండ్ సెట్ కలిగిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. ఈ డిస్కషన్ అందరూ భాగస్వాములు అయితే లక్షల్లో, కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఒక దుర్మార్గమైనటువంటి ఒక క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడనే దానికి ఇవాళ రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డిలో ఆ పైశాచిక క్రిమినలిజం బయటకు వస్తూ ఉంది. దయచేసి అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో విమర్శలు చేయించడానికి తప్ప ఇవాళ మీరు చేసినటువంటి పెట్టినటువంటి కార్యక్రమాల్లో ఇవాళ మేము 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పి తీర్మానాన్ని ఫైనల్ చేసుకునే పార్టీలో మేము చేస్తామని చెప్పి మేము తెలియజేస్తే కనీసం మహిళా రిజర్వేషన్ గురించి ఒక్క మాటన ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అసలు ఇతనికి నిబద్ధత ఉందా? నిబద్ధత లేదు. ఎందుకంటే సొంత చెల్లిని, తల్లిని, బాబాయ్ కూతుర్ని క్షోభ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా మహిళలంటే అతనికి ఎక్కడ ఉంటుంది అభిమానం? ఎన్టీఆర్ని ఎక్కడ విస్మరించారు? ఆ రోజున చేసిందంతా వాళ్ళే. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసు. ఇవాళ భారతరత్న ఇవ్వాలి అని చెప్పి మొట్టమొదటి తీర్మానం కూడా భారతరత్నదే మేము ఆమోదం చేసుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఎవర్ గ్రీన్. సూర్య చంద్రులు ఉన్నంత కాలం, తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారు సజీవంగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు